నమస్తే అండి, నేను మీ దివ్యక్కను. గోంగూరతో వచ్చానేంటా అని చూస్తున్నారా? వీడియోని వింటూ పూర్తిగా చూడండి, మీకే తెలుస్తుంది. లెట్స్ స్టార్ట్. పచ్చిరేలు గోంగూర మీద మనసు మళ్ళీ మా వారిని మార్కెట్కి వెళ్ళి తీసుకురమ్మన్నాను. అమ్మయ్య, బాగానే ఒలిపించి తీసుకొచ్చేసారు. లేకపోతే ఇదో పెద్ద పని అయిపోతుంది అనమాట. తెచ్చిన దాన్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇలా ఒక బౌల్లో వేసుకుని కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసుకుని బాగా మసాజ్ చేసేసాను అనమాట. వీటికి ఒక పక్కన పెట్టేసాను. తర్వాత స్టవ్కి ఒక మంట పెట్టేసి ఇలా బాండీ పెట్టి గోంగూర ఉంది కదా, మరి దాన్ని కూడా శుభ్రం కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాము. దాన్ని బాగా మగ్గించితే ఈ గోంగూర మగ్గుతుంటే మంచి స్మెల్ వస్తుంది కదండి. చాలా బాగా మగ్గించేసాను అనమాట. ఇలా మగ్గించగా మనకు వచ్చిన గోంగూర ఎంత ఉందంటే ఇంత ఉందన్నమాట. తర్వాత అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా బాగా వేపుకోవాలన్నమాట. ఎంత బాగా వేపాలంటే దీంట్లోనే ఉన్న వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా పోయేంత వరకు. ఈ వాటర్ అంతా ఎక్కడ పెడతాయో ఏంటో తెలియదు కానీ వేపినాక తెలుస్తాయండి. తర్వాత ఇలా ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు చివరిలో ఒక ట్విస్ట్ ఉంటుంది, ప్లీజ్ పూర్తిగా చూడండి. అలాగే ఇలా పచ్చిరేలు గోంగూర పక్కన పెట్టేసుకున్నాం, విడివిడిగా పక్కన పెట్టుకున్నాం అనమాట. తర్వాత అదే బాండీలో కొన్ని ఉల్లిపాయలు వేసుకుని బాగా దోరగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకోవడం అంటే మంచి కలర్ వచ్చేలాగా, గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి. తర్వాత ఇంకాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాన్ని కూడా ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం గోంగూర తీసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసేయాలన్నమాట. ఇలా వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి దాంట్లోనే కొంచెం కారం వేసి కాస్తంత ఉప్పు వేసి కొన్ని నీళ్లు వేసి, ఎన్నో కాదండి జస్ట్ కొన్ని నీళ్లు వేసి అటు ఇటు ఒక్క క్షణం అంటే ఒక్క 30 సెకండ్స్ అలా ఉడకనివ్వాలి గోంగూరని అనమాట. ఇలా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా కలపాలి. మనం ఇవన్నీ ఇంత ప్రాసెస్ చేస్తున్నప్పుడైతే మాత్రం పక్కోళ్ళతో ముచ్చట్లు ఎట్టకూడదని మాత్రం గమనించుకోవాలండి. ముచ్చట్లు ఎడితే ఏం జరుగుతుందో మీకు ముందు ముందు తెలుస్తుంది. ఆ తర్వాత రొయ్యలు వేసిన తర్వాత కాస్త మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ఇవన్నీ సరి సమానంలో వేసుకుని చూసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ మూత పెట్టి క్రమంలోనే ముచ్చట్లు పెట్టుకుంటే కూర కాస్త మాడిపోతుంది. ఎలా అనుకుంటున్నారో, ఇదిగో ఇలా అన్నమాట. మాడిపోయిన వల్ల మనం ఇంకా నయ్యండి బాబు, కూర బాగానే వచ్చింది కాబట్టి సరిపోయింది. ఇలా అడుగునే మాడిపెట్టినప్పటికీ చూసాం కాబట్టి ఇలాగ వేరే గిన్నెలోకి తీసుకుని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించేసుకున్నాం అనమాట. అంతేనండి. ఆ కూర అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా వేడి వేడి అన్నంలో పెట్టుకుని కూర వేసుకుని లాగించేయడమే ఆలస్యం కదా అని చెప్పి ముందు నేనే తినేసానండి. చూసారుగా గోంగూర పచ్చిరేలు ఎలా వండాలో. ముద్ద కలిపి నోట్లో పెట్టుకోగానే నో వర్డ్స్ అనమాట. నాకు తెలిసింది ఏంటంటే గోంగూర ఉడుకుతున్న టైంలో మూత పెట్టకూడదండి. చక్కగా మనం దగ్గరుండి వండుకోవడం అన్నది చాలా బెటర్. అర్థమవుతుంది కదా. నాకు జరిగింది మీకు జరగకుండా ఉండాలంటే దగ్గరుండి చూసుకోవాలండి గోంగూర పచ్చిరేలు కర్రీని. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.